K6 2019-20 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాలు తాజాగా వెలువడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పోటీ ప్రపంచంలో చదువులకు పుట్టినీలుగా కాకతీయ కాలేజ్ విద్యాసంస్థలు నిలుస్తున్నాయి. 30 సంవత్సరాలుగా ఇందూరు గడ్డపై వెలిసిన ఈ కాకతీయ సంస్థను చైర్మన్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 1000 నుంచి 1500 మంది విద్యార్థులు ఇందులో చదువుకొని జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించి జిల్లా ఘనతను చాటడమే కాకుండా కాలేజీ పేరు ప్రతిష్టలను నిలబెడుతున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఎంపీసీ బైపీసీ సెకండ్ ఇయర్ ఫలితాల్లో కాకతీయ కాలేజీ నుంచి ఎంతోమంది రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో నిలిచి సత్తాను చాటారు. కాకతీయ విద్యాసంస్థల యాజమాన్యం కట్టుదిట్టమైన శిక్షణ, అదేవిధంగా ప్రైవేట్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం పాటుపడుతున్నారు. తాజాగా వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు సాధించిన ర్యాంకులకు సంబంధించి వారి మనోగతాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు కోమలి. నేను కాకతీయలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు 990 అవుట్ ఆఫ్ 1000 స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. దీని వెనుక మా తల్లిదండ్రులు, మేనేజ్మెంట్, ఇంకా ఫ్యాకల్టీ ప్రోత్సాహం ఉంది. వాళ్ళు ప్రోత్సహించడం వల్లనే నేను ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నాను. కాకుండా మా లెక్చరర్స్ ప్రతిసారి మా డౌట్స్ బాగా క్లియర్ చేసేవాళ్ళు. ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేస్తుంటే మాకు చదువుకోవాలని ప్రోత్సాహం వచ్చేది. వాళ్ళు మోటివేషన్ స్టోరీస్ ఇలాంటివి చెప్పి మాలో కాన్ఫిడెన్స్ పెంచేవాళ్ళు. ఇంకా ఇక్కడ ఐపీ కాకుండా మేము ఐఐటీకి కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతాం. ఫస్ట్ మెయిన్స్లో కూడా మాకు మంచి పర్సెంటైల్ వచ్చింది. సెకండ్ మెయిన్స్లో ఇంకా దానికన్నా మంచిగా తెచ్చుకుంటాం. ఇంకా ఐఐటీ అడ్వాన్స్లో కూడా సీట్ తెచ్చుకుంటాం. ఇంకా దీనికి కారణం మా ఫ్యాకల్టీ, ఇంకా డైరెక్టర్ రామోజీ సార్ మాకు ప్రతిసారి ఎక్కడ మిస్టేక్స్ పోయినాయి ప్రతి వీక్ అది తెలుసుకొని నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా రెక్టిఫై చేసుకోవాలో చెప్పేవాళ్ళు. ప్రతి ఎగ్జామ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, వీక్లీ ఏమేమి చదవాలి అదంతా చెప్పేవాళ్ళు. సో థ్యాంక్ యూ టు రామోజీ సార్. బి తరుణ్. నేను ఇక్కడ కాకతీయ జూనియర్ కాలేజ్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. నిన్న విడుదలైన ఫలితాల్లో నాకు 1000కి 989 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ మా కాలేజ్లో ఎటువంటి స్ట్రెస్ లేకుండా మాకు ఎడ్యుకేషన్ అనేది అందిస్తారు. ఇక్కడ మా అకాడమిక్ డైరెక్టర్ రామోజీ సార్, తర్వాత మా ప్రిన్సిపల్ ప్రసాద్ సార్ ఇద్దరు మాకు ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇంకా రాబోయే పరీక్షల్లో కూడా బిట్సాట్, ఎంసెట్, తర్వాత జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్లో కూడా నేను ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ తెచ్చుకుంటాను. ప్లస్ దానికి తోడు మాకు ఇక్కడ పెట్టే ప్రతి పరీక్షలోనూ ఒక అనాలిసిస్ అనే ఒక ఎలిమెంట్ తోటి మేము చేసే తప్పులని మాకు చూపించి వాటిని ఎలా కవర్ చేసుకోవాలి, వాటిని ఎలా మళ్ళీ రిపీట్ చేయకుండా మాకు ఎప్పుడు మోటివేషన్ ప్లస్ ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది మాకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. నా ఫ్యూచర్ ప్లాన్, నాకు ఐఐటి హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని నా గోల్. ప్లస్ నా లైఫ్ మొత్తం పీపుల్కి సర్వ్ చేయాలన్నది నా అంబిషన్. Hi, this is Affan Ahmed studying in intermediate second year, Kakatiya Junior College, Nizamabad. I have secured 987 out of 1000. And first of all, my heartfelt thank to Allah. And I want to thank our academic director, Ramoji sir, who made plans and strategies, and our lecturers who executed just so perfectly. And in our college, while studying, if we have any problem, any disturbance, any minor problem, we will take it to direct to our concerned lecturers and in charges. That will be sorted out quickly. And actually we spent our major time in 2 years in studying for JEE. So the way our lecturers handle JEE syllabus and IP syllabus made us to secure this result this time, 987. So I'll try my best for coming JEE mains exam, MSET exams, BITSAT, JEE advance,
and made my lecturers, and I'll try to make my lecturers, our academic director, everyone proud. That's what my aim. Good afternoon, everyone. Myself Huda Nilofar from Kakatiya Institute, and I studied here for like intermediate. I studied, and yesterday TS intermediate result as it was declared, I secured 985 out of 1000. So I think it's a district rank. So I dedicate this wonderful target to my all my faculty, my lecturers, my superiors who guided me, who taught me well, and all the topics were crystal clear, and their dedications were very amazing, and we studied hard for 8 to 10 hours. I'm proud of my faculty, my lecturers, and all this sincere environment, and we got such a beautiful, sincere, and there's a peaceful environment for studying. And Kakatiya Institute is very good, very bold at studies, and I'm proud of him. Proud to be a Kakatiya student. Thank you so much. Thank you to my Ramuji. Thank you to our director, sir, Ramuji sir, and our seniors lecturers, our physics faculty especially, and thanks to all my teachers. నా పేరు సాత్విక. నేను జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను కాకతీయలో. నాకు ఇంటర్లో చాలా మంచి మార్క్స్ వచ్చినందుకు నేను బాగా హ్యాపీగా ఉన్నాను. అంత మంచి మార్క్స్ రావడానికి కారణం మా తల్లిదండ్రులు, మా మేనేజ్మెంట్, మా ప్రిన్సిపల్ ప్రసాద్ సార్ గారు, ఇంకా మా డైరెక్టర్ రామోజీ సార్ గారు. వీళ్ళందరూ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసి ఎలా చదువుకోవాలని చెప్పేసి ఒక మోటివ్ ఇచ్చి నన్ను మంచిగా చదువుకునేటట్టు అందరూ ఎంకరేజ్ చేశారు. స్పెషల్గా మా పేరెంట్స్ అయితే నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. మా పేరెంట్స్ ఇంకా మా మేనేజ్మెంట్తోనే నేను ఇంత మంచి మార్క్స్ సాధించుకోగలిగాను. మాకు ఇక్కడ కాకతీయలో చాలా మంచిగా లెక్చరర్స్ చెప్పేవాళ్ళు దొరికారు కాబట్టి ఇంకా మంచిగా ఇంత మార్క్స్ సాధించగలిగాను. లెక్చరర్స్ ఏంటంటే ఎప్పుడు డౌట్స్ వచ్చినా కూడా మాకు ఆన్ ద స్పాట్ క్లియర్ చేసేస్తారు. నెక్స్ట్ ఇంకా మేము లెక్చరర్స్కి భయపడకుండా అడగవచ్చు. ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు, హెజిటేట్ కాకుండా వాళ్ళు. లెక్చరర్స్ డౌట్ క్లియర్ చేయడంతో నేను ఇంకా ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ చేయడానికి అట్లా మనకు స్కోప్ ఉంటుంది కదా. ఒక ప్రాబ్లం మీద డౌట్ ఉందంటే అక్కడ ఆగిపోకూడదు చిల్డ్రన్. అక్కడ ఆగిపోకుండా నెక్స్ట్ ఇంకా వేరే ప్రాబ్లం చేసి ఇంకా ముందటికి వెళ్ళాలి. అలానే మాకు లెక్చరర్స్, టీచర్స్ అలా ఎంకరేజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా మాకు ఎవ్రీ వీక్లీ టెస్ట్ ఉంటుంది. వీక్లీ టెస్ట్ ఐఐటి మీద మెయిన్స్ ఇంకా అడ్వాన్స్ మీద కండక్ట్ చేస్తారు మాకు. ఆ టెస్ట్స్లో కూడా మేము నెక్స్ట్ అక్కడ ఏం మిస్టేక్ చేసాము, టెస్ట్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నెక్స్ట్ ఎట్లా చదవాలి, అనాలిసిస్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ మాకు మా టీచర్స్ చెప్తారు. అనాలిసిస్ మాకు సండే రోజు ఎగ్జామ్ అయిందంటే నెక్స్ట్ మండే రోజు మా టీచర్స్ అందరు కలిసి ప్రతి ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు. ఏ క్వశ్చన్ కూడా మేము మిస్ కావద్దని. ఇంకా మా డైరెక్టర్ రామోజీ సార్ గారు కూడా మాకేమైనా ఐఐటికి టిప్స్ చెప్తారు. ఎలా చదవాలి, అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, మేము ప్లాన్స్ ఎట్లా వేసుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఈ 1 సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలి, అలా అన్ని టిప్స్ చెప్తూ ఉంటారు. అందరు ఎంకరేజ్మెంట్తో నేను ఇంత మంచి మార్క్స్ సాధించగలిగాను. నెక్స్ట్ ఇంకా ఐఐటిలో కూడా చాలా బాగా మంచి మార్క్స్ స్కోర్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా పేరు మానస. నేను కాకతీయ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ మొన్న వచ్చిన రిజల్ట్స్లో నాకు మంచి మార్క్స్ రావడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నా రిజల్ట్కి రీజన్ నా పేరెంట్స్ అండ్ మేనేజ్మెంట్, మా సార్, మా డైరెక్టర్ సార్ రామోజీ సార్ అండ్ మా ప్రిన్సిపల్ ప్రసాద్ సార్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు మాకు మంచి మార్క్స్ రావడానికి. అండ్ ఇక్కడ నాట్ ఐపీఏ కాకుండా ఐఐటి కూడా ఉంటుంది. అందులో మాకు ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఫైనల్ ఎగ్జామ్కి మేమేం టెన్షన్ అవ్వకుండా, భయపడకుండా ఉండడానికి మాకు ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్లో చాలా సపోర్ట్గా పెడతారు. అండ్ మండే రోజు మాకు అనాలిసిస్ కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీ లెక్చరర్ కూడా మాకు ఏ డౌట్కి కూడా ఇరిటేట్ అవ్వకుండా ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ పైన కేర్ తీసుకుంటారు. ఏ స్టూడెంట్ని కూడా అంత వదలరు. వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి అందరినీ ఇంప్రూవ్ చేస్తారు. అండ్ మా డైరెక్టర్ సార్ రామోజీ సార్ మాకు ఐఐటికి చాలా టిప్స్ చెప్తారు, మాకు చాలా హెల్ప్గా ఉంటారు. సార్ ఐఐటి చదవడం వల్ల మాకు ఐఐటి గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సార్ ఎంకరేజింగ్ వల్లనే ఐఐటిలో నేను బాగా చదువుకోగలుగుతున్నాను. అండ్ సెకండ్ ఇయర్లో కూడా మంచిగా చదివి ఐఐటి ర్యాంక్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఉత్తమ ఫలితాలను సాధించడం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు విద్యా సంస్థల యాజమాన్యం ఎంతో ప్రోత్సహించి ఎప్పటికప్పుడు వాళ్ళను అప్రమత్తం చేయడంతో పాటు ఉత్తమ ర్యాంకులు, మార్కులు సాధించాలనే దిశగా కృషి చేశారని వారు ఫలితాలను సాధించిన స్టూడెంట్స్ మనతో తెలిపారు. అయితే వారి వెనుక చేసిన కృషికి సంబంధించి
డైరెక్టర్లతో మాట్లాడి తెలుసుకుందాం. నిన్న మన ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసినటువంటి ఇంటర్ ఫలితాల్లో నిజామాబాద్ కాకతీయ విద్యా సంస్థ అద్భుత ఫలితాలు సాధించింది. స్టేటు 10 ర్యాంక్ రోపు 7 కాకతీయ విద్యార్థులు సాధించారు. సెకండ్ ఇయర్లో కోమలి 990 మార్కులతో స్టేట్ 3rd ర్యాంక్ సాధించింది. 989 మార్కులు తరుణ్ సాధించాడు. 987 మార్కులు అఫాన్ సాధించాడు. 985 ఉదాస్ సచిన్ సాధించారు. 983 సంజయ్ సాధించాడు. 982 యుగంధర్. ఇలా స్టేటు 10 ర్యాంకుల లోపు 7 విద్యార్థులు సాధించారని తెలియజేయటకు గర్విస్తున్నాం. ఇలా సెకండ్ ఇయర్లో 7 ర్యాంకులే కాకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 13 ర్యాంకులు సాధించారని చెప్పేసి తెలియజేస్తున్నాం. కేవలం స్టేట్ ర్యాంకులే కాకుండా అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం సాధించాం. 80% పైగా మార్కులు సుమారుగా 1025 మంది కాకతీయ విద్యార్థులు సాధించారు. 90% పైగా 500 మంది విద్యార్థులు సాధించారని తెలియజేస్తున్నాము. ఇటు స్టేట్ ర్యాంకులే కాకుండా ఉత్తీర్ణత శాతంతో కూడా అద్భుతంగా సాధించడానికి కారకులైనటువంటి మా కాకతీయ అధ్యాపక బృందానికి, మా కాకతీయ తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఇటు ఇంటర్మీడియట్ ఫలితాలనే కాకుండా ఇటీవల జరిగినటువంటి ఐఐటి మెయిన్స్ జనవరిలో జరిగినటువంటి పరీక్షలలో ఇటీవల వచ్చినటువంటి ఫలితాల్లో జాతీయ స్థాయిలో 99.45% క్షితీజ్ అనే విద్యార్థి సాధించాడు. ఇలా 90% పైగా 15 మంది కాకతీయ విద్యార్థులు సాధించారు. ఇటు ఇంటర్మీడియట్లోనే కాకుండా అటు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కూడా సిద్ధం చేస్తున్నాము. బాగా అధ్యాపక బృందం విద్యార్థులను తీర్చిదిద్దుతుంది. భవిష్యత్తులో మేము కాకతీయ విద్యా సంస్థ నుంచి అధ్యాపక బృందం తరపున, మేనేజ్మెంట్ తరపున మేము తెలియజేసేది ఏంటంటే, భవిష్యత్తులో మన నిజామాబాద్ జిల్లా నుంచి జాతీయ విద్యకు అవసరమైనటువంటి విద్యను అందించి మన జిల్లా నుంచి జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు రాసి జాతీయ స్థాయిలో ర్యాంకులు వచ్చేటట్టు కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మన జిల్లాలోని ప్రతి తల్లిదండ్రులకు వాగ్దానం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. As per intermediate results which were released yesterday, we are proud to announce that Kakatiya institutions once again stood as the leaders of education in Nizamabad district. Coming to the results, Komali has scored 990, Tarun 989, Afan 987, Sanjay and Huda has scored 985, Sachin 983 and Yugandhar 982. And these results are marks. And coming to the ranks of Kakatiya institutions Nizamabad, 7 students have scored state ranks below 10 in the second year and 13 students have scored state ranks below 10 in the first year. Not only the state top ranks, Kakatiya always believes and has a vision of developing the students from the roots and the foundation levels. And because of this vision and efforts, more than 1,000 students have scored above 80% and more than 500 students have scored above 90%. And we are very happy with our students, parents, teachers and all the staff cooperating with management and making us help Nizamabad and serve Nizamabad in the field of education. Not only in the state level examinations, Kakatiya has also stood as a leader in the national level examinations. In the recently conducted JEE Mains 2020 during January, our student Kshitij has scored 99.45% and stood as district first in Nizamabad district. And not only Kshitij, more than 15 students have scored above 90% and have helped us to make a trademark in Nizamabad for national level competitive examinations. We promise in the upcoming years with full strength and conviction that we will serve Nizamabad district in the field of education by making our students compete for national level examinations and make them get ranks in the national level examinations. ఈరోజు నేటి సమాజంలో నేషనల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా మారిపోయింది. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఇప్పుడు కరోనా టైంలో తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ చాలా ఆందోళన చెందుతున్నారు. క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, కాలేజీలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి,
ఎప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు మా పిల్లలు ముందుకు వెళ్తారనేటువంటి భయంలో ఆందోళనతో ఉన్నారు. మరి అటువంటి టైంలో మరి మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులతో పోటీ ప్రపంచానికి దగ్గరగా పోవాలంటే విద్యార్థులు ఇంకేం చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అటువంటి సమయంలో పిల్లలు ఇంకేమీ ఎలాంటి విద్యను ఈ లింక్ తగ్గిపోకుండా ఉండాలంటే ఎలాంటి విద్యను అందించాలి అని చాలామంది నిపుణులు అడిగినప్పుడు మరి లింక్ తెగిపోకుండా అంటే చదువుకి మధ్యలో ఇప్పటికే మనకు లాక్డౌన్లో 3 నెలల క్లాసులు మిస్ అయిపోయినాయి కాబట్టి ఈ 3 నెలల క్లాసులు మిస్ కాకుండా ఉండడానికి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం ఆన్లైన్ క్లాసులని మనం కండక్ట్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ క్లాసులు అనేటువంటి ఎంత ప్రాముఖ్యాన్ని సంచరించుకున్నాయంటే ఈరోజు ఏ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి అయినా సరే చదువు అనేటువంటిది మిస్ అయితే అంటే క్లాసెస్ మిస్ కావచ్చు, లేకపోతే ఇంకో లాక్డౌన్ పెట్టవచ్చు, కానీ క్లాసెస్ మిస్ కాకుండా అంటే చదువు మిస్ కాకుండా ఉండాలంటే లింక్ తెగిపోకుండా ఉండాలంటే కంటెంట్ టు కంటెంట్, షెడ్యూల్ టు షెడ్యూల్, ఎగ్జామ్ టు ఎగ్జామ్ చదివినప్పుడు మాత్రమే ఆన్లైన్ క్లాస్ మన జాతీయ విద్యను రాణించగలుగుతారు. జాతీయ పోటీ పరీక్షలకు చేరుకోవాలంటే జాతీయ విద్యలో వాళ్ళు రాణించాలంటే ఎటువంటి పరిస్థితుల్లో 24 గంటలు నిరంతరం శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. నిరంతరం శ్రమ చేయాలంటే దానికి తగ్గ ప్రోత్సాహం ఉండాలి, దానికి తగ్గట్టు మనకు వాతావరణం ఉండాలి. అలాంటి వాతావరణాన్ని మన కాకతీయ విద్యాసంస్థ ప్రత్యక్ష మేనేజ్మెంటు మరి ఎల్లప్పుడూ కూడా నిరంతరం ఏదో ఒక రకంగా ప్రయోగాలు చేస్తూ ఏదో ఒక రకమైనటువంటి విద్యను మన నిజామాబాద్ జిల్లా విద్యార్థులకు ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఎల్లప్పుడూ కూడా ఎప్పటికప్పుడు కొత్త షెడ్యూల్స్ తయారు చేయడము, నేషనల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రయోగాలు చేయడము, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ తీసుకోవడము, దానికి తగ్గ ఎగ్జామ్స్ పెట్టడము, ఆన్లైన్లోనే ఇవన్నీ కండక్ట్ చేయడము, ఎవరికి ఇబ్బంది కలగకుండా తల్లిదండ్రులు సంతోషపెట్టడం అనేటువంటిదే ముఖ్య ఉద్దేశంగా సంతరించుకున్నది. కాబట్టి ఇవాళ ఆన్లైన్ క్లాసెస్ చాలా ప్రాధాన్యము. కాబట్టి ఇలాంటి తరగతి నిర్వహిస్తున్నటువంటి కాకతీయ మేనేజ్మెంట్కి ముఖ్యంగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ రామోజీరావు సిహెచ్ రామోజీరావు ఐఐటిఎన్గా ఉండి ఇవన్నీ ముందుకు నడిపిస్తున్నందుకు చాలా నిజామాబాద్ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క సూచనల మేరకు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మేమందరం కూడా ఎల్లప్పుడూ దీనికి మేము సహకరిస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. Giridhar Raj, principal of Ganga campus. So as we know that due to the corona period, educational institutions haven't started the classes yet, by which all the students and parents of our Telangana district, Telangana state are suffering a lot because they have to, because after the intermediate, the students who are an aspirants of cracking a good rank in IIT, NEET and MSET, and BITSAT, supposed to be like this, esteemed, topmost entrance examinations. So the students have to cover the syllabus in time, and even they could, find. So because of this, there should not be any backlog in the, covering the syllabus, because the students who are from Telangana have to compete with all the students who are from the other states, and for cracking a good rank in national wide entrance examination, students have to cover the syllabus on time and have to go through this IIT and NEET, MSET coachings, and even they should have that good enough time for the self preparation, for which we could see only the one solution is dealing online. So as our Kakatiya IIT Academy, under the supervision of our director Ramoji sir, who is an already IITian and with the great experience of 20 to 25 years of experience with our faculty who have worked for already supposed to be corporate colleges and Akash Institute, Sri Chaitanya Narayana, who have worked for 20 to 25 years. They are under their teaching. Already we are going to start, we have planned the schedule, the exams pattern, doubts clarification class, everything through online this coming 2-3 months, because we don't have any guideline, we were not communicated any guidelines from the government. So since we are going to start the syllabus, we are going to cover the syllabus
on time through online classes. And here, if the student who is aiming or targeting national wide entrance examination have to attend the online classes where they can deal the intermediate topics and even this top entrance examinations parallelly. So for which every student have to join the online classes and to understand the importance of online classes, because there is totally uncertain when the classes are going to start and how the syllabus we can cover is a big deal. So here in our Kakatiya IIT Academy, we are dealing the classes in the morning session 8 to 1. If the students have any doubts or any, if they couldn't able to understand any topics, in the afternoon session we are going to conduct doubts clarification class, by which every student can, without any hesitation, they can come to our IIT Academy and then they can get clear of their doubts. So every student, what I suggest is, as an educationalist, what I suggest is, the students who are targeting this, IIT or NEET and MSET, BITSAT entrance examinations, please follow the online classes. And if they could join our Kakatiya IIT Academy, 100% I can assure them that they will not disappoint at all, and definitely they reach what they are aiming for. ఇంటర్మీడియట్ 2020 వార్షిక పరీక్షల్లో కాకతీయ జూనియర్ కాలేజ్ స్టూడెంట్ సత్తాను చాటారు. చైర్పర్సన్ విజయలక్ష్మి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ విద్యా సంస్థల్లో డైరెక్టర్లు రజనీకాంత్, రాజా, రామోజీరావులు కలిసి విద్యా రంగాభివృద్ధిలో పెద్దపీటను వేస్తూ తమదైన శైలిలో ఒక ప్రత్యేక విద్యా బోధనను అందిస్తున్నారు. కేవలం చదువులు, ర్యాంకులు మాత్రమే కాకుండా వారిని ఉజ్వల భవిష్యత్తు దిశగా నడిపిస్తున్నారు. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ ఎంపీసీలో కోమలి 990 మార్కులు, బి తరుణ్ 989 మార్కులు, అఫన్ అహ్మద్ 987 మార్కులు సాధించగా నిలోఫర్ 985 మార్కులు సాధించారు. అంతేకాకుండా వీరంతా స్టేట్ ర్యాంకుల్లోని టాప్ 10 స్థానాల్లో నిలవడం గమనార్హం. ఫస్ట్ ఇయర్లోనూ మేమేమి తీసిపోలేము అనే రీతిలో పోటీ పడుతూ స్టేట్ ర్యాంకుల్లో కాకతీయ స్టూడెంట్స్ నిలవడం విశేషం. కేవలం ఇంటర్మీడియట్ ర్యాంకులు ఫలితాలతోనే సరిపెట్టుకోకుండా ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి ఐఐటి, నీట్, ఎంసెట్లలో ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్స్పర్ట్ లెక్చరర్స్ ఈ కాలేజీలో తమ అనుభవ స్టూడెంట్స్కు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం జిల్లా ర్యాంకులు మాత్రమే కాకుండా స్టేట్ ర్యాంకులు సాధించి టాపర్ స్థానంలో నిలుస్తున్న కాకతీయ జూనియర్ కాలేజ్ విద్యా సంస్థల విషయంలో యాజమాన్యం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి K6 నిజామాబాద్. కెమెరామెన్ అభిలాష్తో జైపాల్.